వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది. 7G ఫిలిమ్స్ ఇన్ అసోసియేషన్ విత్ ఆల్ఫా ఫ్రేమ్స్ బ్యానర్ పై 7G శివ గారు ప్రొడ్యూసర్గా అండ్ ఎస్ భానుప్రియ శివ గారు కో ప్రొడ్యూసర్గా అరుణ్ పద్మనాథన్ గారి సినిమాటోగ్రఫీలో రాబోతున్న సినిమా శబ్దం. హియర్ వి వెల్కమ్ our director Ariwalagan garu and our versatile actor Adi Pinishetti gariki ghananga swagatam palikestunam to the Shabdam pre-release event. So special ga Adi Pinishetti garu gurinchi maatladukovali ante ayana telugu deniki danike saati ani prove chestu vachayi and chaala kalam tarvata శబ్దం అంటూ మనల్ని అందరినీ పలకరించడానికి రాబోతున్నారు. అండ్ ఇవాళ చీఫ్ గెస్ట్లుగా విచ్చేయబోతున్నటువంటి ఆర్ న్యాచురల్ స్టార్ నాని గారికి ముందుగా స్వాగతం పలికేస్తున్నాం ఈవెంట్కి. హియర్ వి వెల్కమ్ ఆర్ వర్స్టైల్ యాక్టర్ ఆది పినిశెట్టి గారికి హార్డియస్ట్ వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్. సో గుడ్ టు సీ యూ సార్. అండ్ ఇక్కడికి విచ్చేసిన శబ్దం కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా మరొకసారి హార్డియస్ట్ వెల్కమ్. అండ్ ఇలాంటి సౌండ్ థ్రిల్లర్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందనే చెప్పుకోవాలి. అండ్ చాలా కాలం తర్వాత ముగ్గురి కాంబినేషన్ రాబోతుంది అండ్ చాలా అంచనాలు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద. అండ్ ఈ సినిమాని తెలంగాణ, ఆంధ్ర అండ్ కర్ణాటకలో సినిమాస్ ద్వారా రిలీజ్ చేయబోతున్నారు లక్ష్మీకాంత్ రెడ్డి గారు అండ్ హనుమంత్ గారు. అండ్ వీళ్ళు పుష్ప సినిమాని కర్ణాటకలో రిలీజ్ చేశారు అండ్ రాయలసీమలో బాద్షా, టెంపర్, నాయక్, దసరా ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని అందించారు మనకు. అండ్ స్పెషల్గా అరివలగన్ గారి గురించి మాట్లాడుకోవాలి అంటే ఆయన స్టోరీలు అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, స్టన్నింగ్ మ్యూజిక్ అండ్ పర్ఫెక్ట్ యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ట్రైలర్కి వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంత కాదు. సో మీరందరూ ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు? ఒక్కసారి ఆది పినిశెట్టి గారి ఫ్యాన్స్ అందరూ ఒక్క ఓ వేసుకోండి అమ్మా. సో ఇవాళ నిన్ను కోరి కాంబినేషన్ మనందరికీ కనిపించబోతుంది. సో ఇవాళ అరుణ్ కోసం ఉమా వచ్చేస్తున్నారు ఇక్కడికి. That's amazing. Thank you sir. And ఇప్పుడు our DOP అద్భుతమైన విజువల్స్ అందించారు. Here we welcome our Uma, our natural star Nani gariki గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలికేస్తున్నాం టు ద శబ్దం ప్రీ-రిలీజ్ ఈవెంట్. Here we hearty welcome natural star Nani gariki గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలికేస్తున్నాం టు ద శబ్దం ప్రీ-రిలీజ్ ఈవెంట్. ఎస్, సో ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ నిన్ను కోరి తర్వాత ఇక్కడ ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది. మా ఉమా అరుణ్ గారి కోసం వచ్చేసారు. సార్ హార్డియస్ట్ వెల్కమ్. సో గుడ్ టు సీ యూ హియర్. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. అండ్ ఇప్పుడు ఇవాళే స్పెషల్గా మీ అందరి కోసం ఒక సాంగ్ లాంచ్ జరగబోతుంది మన న్యాచురల్ స్టార్ నాని గారి చేతుల మీదుగా. మైక్ ఇవ్వండి సార్కి. సార్ సాంగ్ నేమ్ కాల్డ్ పార్టీ. సో మీరు పార్టీ సాంగ్ లాంచ్ అని చెప్తే. పార్టీ సాంగ్ లాంచ్. మీడియా మిత్రులకు, విచ్చేసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మెయిన్గా షార్ట్ నోటీస్లో పిలిచినా కూడా వచ్చి ఈ ఒకేషన్ గ్రేస్ చేసిన మా బాబాయ్ నాని గారు అండ్ దేవకట్ట సార్, థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. Your presence is very, very important, sir, because ఇలాంటి కొత్త ఫిల్మ్స్, ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ చేసేటప్పుడు
ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే స్టార్ షుడ్ కమ్ హియర్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. బాయ్. శబ్దం ఈ జర్నీ వచ్చేసి 16 years బ్యాక్ స్టార్ట్ అయ్యింది వైశాలి అనే ఒక సినిమాతోటి. వైశాలి లేకపోతే ఈరోజు శబ్దం ఉండేది కాదు. సో థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్. ఆ సినిమా ఈరోజు చూసినా కూడా చాలా రిలవెంట్గా ఉంటుంది, మనం కనెక్ట్ చేసుకోగలుగుతాం. దట్స్ బికాస్ ఆఫ్ ద ఆనెస్టీ ఇన్ ద రైటింగ్. అదే ఆనెస్టీ తోటి, అదే నిజాయితీతోటి మళ్ళీ ఇంకొక స్క్రిప్ట్ ఆయన తీసుకొచ్చినప్పుడు ఐ కెన్ నెవర్ ఎవర్ సే నో. చాలామంది హారర్ కదా, హారర్ సినిమా యూనో ఎందుకు చేయాలి అన్నప్పుడు, వైశాలి కూడా హారర్ ఫిల్మే కదా. దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ ఫిల్మ్స్ ఇన్ మై కెరియర్. అదేలాగా శబ్దం కూడా ఒక స్పెషల్ ఫిల్మ్ అవుద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో అబౌట్ శబ్దం, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ for this film would be our music director, Taman, because every film needs manchi sound, but Shabdam manchi title pettinappudu sound ka importance vachesi chala weightage undali danaki. Visual ga aina chala ba present chestaru. Aa visual ki tagina oka music ante full ga load cheyakunda andanga ekkada undalo ekkada silence undalo ani teluskoni chala neat ga icharu. Technical ga ee cinema చాలా బాగుంటుంది. ఆర్ డిఓపి అరుణ్ అండ్ ఎడిటర్ సాబు, మా ఆర్ట్ డైరెక్టర్ మనోజ్ అండ్ సౌండ్ డిజైనర్ అండ్ సచిన్ గారు అండ్ ఉదయ్ కిరణ్ గారు, వాళ్ళందరూ ఐ థింక్ నార్మల్గా ఒక ఫిల్మ్కి కష్టపడటం కన్నా కూడా ఈ సినిమాకి ఇంకా 10 రెట్లు కష్టపడ్డారు. బికాస్ టెక్నికల్ వాల్యూస్ ఎక్కువ డిమాండ్ చేసే ఒక స్క్రిప్ట్ ఇది. సో హ్యాట్స్ ఆఫ్ టు ద ఎంటైర్ టీమ్, టెక్నికల్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలిం, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎవ్రీబడి వర్క్డ్ వెరీ హార్డ్ అండి. నార్మల్గా ఒక హారర్ సినిమా అంటే జంప్ స్కేర్ మట్టుకు తీసుకొని యూనో మనల్ని దడిపించాలి అనే ఒక సోల్ ఇంటెన్షన్తో తీసే కొన్ని సినిమాలు ఉంటాయి. కానీ దాంట్లోనే మంచి కథతోటి, మంచి స్క్రీన్ ప్లే తోటి, హ్యూమన్ ఎమోషన్స్ తోటి ఈ సినిమాలో కూడా మనం చాలా కనెక్ట్ చేసుకోగలుగుతాం. మన ఎమోషన్స్ వచ్చేసి వీ కెన్ కనెక్ట్ టు దిస్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. సో ఇలాంటి హారర్ సినిమా తీయడం అనేది చాలా కష్టం. సో ఐఎమ్ రియలీ హ్యాపీ సార్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్. అండ్ కాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీ రోల్ ఇన్ దిస్ ఫిలిం చాలా అందంగా రాశారు, చాలా బాగా పర్ఫామ్ చేశారు. సిమ్రన్ గారు అండ్ లైలా గారు, Kingsley and MS Bhaskar sir, everybody. So and Ram Jogesh Shastri garu, thank you. Lyrics chala baagunnai, chala deep ga unnai. The film needs such deep lyrics, and thank you for giving us that. Ee cinema February 20th release avbotundi. Naaku చేతిలో రిమోట్ పెట్టి ఓటీటీలో సినిమా సెలెక్ట్ చేయమంటే 15-20 minutes బాగా వెతికేసి లాస్ట్లో ఒక హారర్ సినిమా సెలెక్ట్ చేస్తాను. దట్స్ మీ. సో అందరు హారర్ ఫ్యాన్స్కి ఈ సినిమా చాలా నచ్చుద్దని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ, కొంతమంది నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ ఊర్ల నుంచి వచ్చారు. లవ్ యూ, థ్యాంక్స్ లాట్, థ్యాంక్ యూ. అండ్ కాస్ట్ అండ్ క్రూ చాలామంది రాకపోవడానికి కారణం, ఈ డేట్న అందరూ అంటే సిమ్రన్ గారు, లైలా గారు అందరూ షూటింగ్లో ఉన్నారు. రేపటి నుంచి సగం మంది జాయిన్ అవుతున్నారు, 23rd నుంచి మిగతా వాళ్ళు జాయిన్ అవుతున్నారు. విల్ అగైన్ మీట్ వెరీ సూన్. థ్యాంక్ యూ ఆది గారు, థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ టు సీ యూ హియర్. ప్లీజ్ మీ సీట్లో కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ శబ్దం. ఎస్, అండ్ ఇప్పుడు మన నాన్నగారు మాట్లాడే టైం వచ్చేసింది. ఆర్ ఉమా ఫర్ అరుణ్. ఆయన సినిమా కోట్ ఉంటుండగానే ఇంకొక సినిమాని ఎంకరేజ్ చేయడానికి, బ్లెస్ చేయడానికి ఇచ్చేశారు. అందుకే మా నాన్నగారు బంగారం. సో నాన్నగారు మాట్లాడే ముందు హియర్ వి గో, నాన్నగారు స్మాష్ అప్ ఆన్ స్క్రీన్ ప్లీజ్.
సౌండ్ ఆఫ్, సౌండ్ ఆఫ్. ఆది గారు అండ్ నాని గారు ఒక పిక్చర్. ఆది గారు అండ్ నాని గారు, ఎస్. ఓకే, అండ్ ఇప్పుడు మా బంగారం నాని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అండ్ థ్యాంక్ యూ 2 రోజుల్లో. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మనం ఆల్రెడీ ఇందాక కలుసుకున్నాం, మళ్ళీ ఇక్కడ కలుసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది, ఒకే రోజు 2 సార్లు కలవటం. అండ్ శబ్దం గురించి ఐ డోంట్ నో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ముందు ఆదితోనే స్టార్ట్ చేస్తా. ఆది నాకు ఎప్పటి నుంచో, అంటే ఆల్మోస్ట్ నిన్ను కోరి టైం నుంచి ఆబ్వియస్లీ ఫ్రెండ్. బట్ తర్వాత సినిమా చేసేటప్పుడు కంటే కూడా ఆ తర్వాత ఇంకెక్కువ క్లోజ్ అయిపోయాడు. వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఆది. అండ్ ఇప్పుడైతే ఆదినికి ఫ్యామిలీ అయిపోయారు. ఎప్పుడు ఏది అడగడు, చాలా మొహమాటం, ఏది పొరపాటును కూడా అండు. ఎప్పుడో ఒకసారి సినిమాని ఒపీనియన్ కోసం ఏదైనా ట్రైలర్ కానీ ఒక టీజర్ కానీ వచ్చినప్పుడు నన్ను కలిసినప్పుడు చూపిస్తాడు ఫోన్లో. అండ్ ఈసారి శబ్దం గురించి చాలా ఎక్కువ చెప్పాడు. అండ్ తను ఫస్ట్ టైం శబ్దం గురించి అడిగాడు నన్ను ఇక్కడికి ఈరోజు నాకు కోర్ట్ ఈవెంట్ కూడా ఉండింది. అండ్ బట్ దాన్ని ముందుకు పుష్ చేసుకొని ఇది ఎత్తి పరిస్థితిలో మళ్ళీ ఎప్పుడు అడుగుతాడో తెలియదు, అడిగినప్పుడు మాత్రం అవైలబుల్గా ఉండాలని ఈరోజే ఇది ప్లాన్ చేసుకున్నాం. అండ్ తన ఈ కాన్ఫిడెన్స్ ఏంటి అన్నది నాకు ఆల్రెడీ తెలుసు, తనకి ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనేది. ఈ సినిమా నేను ఆల్రెడీ చూశాను. అండ్ మిగతా ఇక్కడ వాళ్ళందరిలాగే ఐ థింక్ టెక్నికలీ నేను ఈ మధ్యకాలంలో కాదు, చాలా కాలం నుంచి నేను చూసిన ఒక టాప్ నాచ్ ఫిల్మ్. ఎందుకంటే ఎంత ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎంత అది ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. కానీ సినిమాకి వెళ్ళి చూసి నేను సర్ప్రైజ్ అయిన విషయాలు చాలా ఉన్నాయి. ఎస్పెషలీ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్, బట్ దేర్ ఇస్ వన్ సీన్ ఇన్ ద ఫిల్మ్ వేర్ జస్ట్ ఒక టీ కప్పులోకి ఒక మన షుగర్ క్యూబ్ పడితే కూడా అది ఎంత స్కేరీగా ఉంటుంది, అంటే దాంట్లోకి ఒక స్పూన్ పెడితే ఎంత స్కేరీగా ఉంటుంది అన్నది. సౌండ్ అన్నది మనం వినగలిగే డెసిబుల్స్లో ఉన్నంత వరకు బాగానే ఉంది, కానీ సౌండ్ కెన్ బి అ వెపన్ అని, సౌండ్ కెన్ బి సో డేంజరస్ అని ఒక రకమైన కొత్త యాంగిల్ని ఓపెన్ చేశారు నేను సినిమా చూస్తున్నప్పుడు. అండ్ సౌండ్ మిక్సింగ్ టీమ్ ఎవరు చేశారో నాకు తెలియదు, వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అండ్ తమన్ గారు మ్యూజిక్ వాజ్ వెరీ వెరీ గుడ్. ఇందాక ప్లే చేసిన టైటిల్ సాంగ్ కానీ, సినిమాలో మాయా అని ఒక సాంగ్ కానీ నాకు చాలా నచ్చిన సాంగ్స్. అండ్ నాకు వైశాలి సాంగ్స్ చాలా ఇష్టం. ఐ థింక్ తమన్ గారు మొత్తం కెరియర్లోనే టాప్ 3 సాంగ్స్ అని క్విక్గా చెప్పమంటే 2 వైశాలి పాటలు ఉంటాయేమో అందులో. అంత మంచి పాటలు ఆల్బంలో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా. అండ్ మళ్ళీ అదే టీం అందరూ కలిసి ఈ సినిమా చేయటం, అండ్ అలాంటి అది వాటర్ మీద, ఇది సౌండ్ మీద, అలాంటి ఒక యూనిక్ ఐడియాని తీసుకొని ఇంత టెక్నికలీ సౌండ్గా ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో, ఎంతో గ్రిప్పింగ్గా తీశారు. పర్ఫార్మెన్సెస్ కానీ, ఆ సెట్ కానీ, ఈ సౌండ్ డిజైన్ కానీ, అరివల్గన్ గారి డైరెక్షన్ కానీ. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఈరం సార్. ఐ రియలీ లవ్ దట్ ఫిలిం. అండ్ శబ్దం వాజ్ ఆన్ పార్ with it in every which way, technically in every way. And I really loved that experience. And ఇలాంటి ఒక ఐడియాని కన్విన్సింగ్గా చెప్పాలి అంటే చాలా పెద్ద పని, చాలా కష్టం అది. అలాంటిది ఒక మంచి టీం దొరికినప్పుడు మాత్రమే, అందరూ అలాంటి ఒక ఐడియాని నమ్మి కోఆపరేట్ చేసినప్పుడు మాత్రమే
అలాంటి ఒక ఐడియా ప్రాణం పోసుకుంటుంది. అండ్ శబ్దం వాజ్ బ్రిలియంట్ ఇన్ దట్ వే. అండ్ నాకు కూడా ఇందాక ఆది చెప్పినట్టు నాకు కూడా ఏం చూడాలో తెలియదు, కన్ఫ్యూజ్ అయినప్పుడు హారర్ సినిమాకి వెళ్ళి ల్యాండ్ అవుతాను నేను కూడా. అండ్ లక్కీగా అలాంటి మూడ్లో ఉన్నప్పుడే పిలిచి శబ్దం చూపించాడు అది. సో నేను చాలా ఫుల్గా ఎంజాయ్ చేశాను ఈ సినిమాని. ఈ చిన్న నీకు ఆ తర్వాత కూడా చెప్పలేదు నేను, ఎస్పెషలీ నీ చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ దాంట్లో నేను ఎక్కువ రివీల్ చేయట్లేదు, బట్ మదర్కి ఏం జరిగింది, దానికి ఆ కొడుకు మ్యూజిక్ ఎలా కారణం అనేది చాలా హెవీ. అంటే నాకు నేను హారర్ సినిమా చూస్తూ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయని నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఇట్ వాజ్ సచ్ హెవీ ఇమోషన్ అండ్ ఇట్ కుడెంట్. సో నాకు బేసిక్గా హారర్ ఫిల్మ్స్ని ఊరికే భయపెట్టడానికి ఏదో ఒక రకంగా సౌండ్ ఎఫెక్ట్స్, లేదంటే డోర్ వెనకాల ఎవరున్నారు ఇలా స్లోగా డోర్ తెరుచుకుంటూ, అలాంటి సినిమాల కంటే కూడా కథ ఉన్న సినిమాలు చాలా ఇష్టం. ఒక కథ ఉండి ఒక ఇమోషన్ ఉంటే నాకు చాలా ఇష్టం. అందుకే నాకు ఇంగ్లీష్లో కూడా చాలా ఫిల్మ్స్ వస్తాయి, కానీ నాకు కంజూరింగ్ చాలా ఇష్టం. ఎందుకంటే కంజూరింగ్లో ఒక కథ ఉంటుంది, యుల్ రిలేట్ టు దట్ ఫ్యామిలీ, యుల్ వాంట్ టు నో వాట్ హ్యాపెన్ టు దెమ్. అలా మన మెల్లగా కథలోకి ఒక ఇమోషనల్ యాంగిల్ కూడా ఇన్వాల్వ్ చేసి చాలా బ్యూటిఫుల్గా తీసుకెళ్లారు టువర్డ్స్ ద క్లైమాక్స్. సో February 20th మీరందరూ కూడా చూడండి. పర్టికులర్గా హారర్ ఫిల్మ్ ఫ్యాన్స్ అయితే కనుక మీరు ఒక 10 మంది ఫ్రెండ్స్ని వేసుకొని వెళ్ళండి. కుదిరితే మీ గ్రూప్లో ఉన్న మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్న పిరుకోళ్ళందరినీ వేసుకెళ్ళండి. ఇట్ విల్ బి అన్ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్. నాకు తెలిసి జనరల్గా హారర్ సినిమా థియేటర్లోనే చూడాలి. ఎందుకు చూడాలంటే నెక్స్ట్ ఏం వస్తుందో అన్న భయంతో థియేటర్లో కొంతమంది అరుపులు లేదంటే జోకులు వేయడం మొదలెడతారు. అది భయం లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి కొంతమంది ట్రై చేస్తారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఐ థింక్ థియేటర్లో మాత్రమే ఎంజాయ్ చేయాలి. సో February 20th మీరందరూ కూడా వెళ్ళి శబ్దం సినిమాని చూసి మా ఆదిని ఈ టీం మొత్తాన్ని బ్లెస్ చేసి ఒక బ్లాక్ బస్టర్ వాళ్ళ చేతికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ రూటింగ్ ఫర్ దిస్ హోల్ టీమ్ అండ్ ఫర్ మై ఫ్రెండ్. And I really wish Shabdam will become a blockbuster. Thank you so much. Thanks a lot. నానిగారు బ్లెస్ చేయడానికి వచ్చారంటే ఖచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనే అర్థం. అండ్ టీమ్ సైడ్ నుంచి మాకు ఒక క్వశ్చన్ ఉంది. సో మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా స్కేరీ సౌండ్ విని స్కేరీ డ్రీమ్ వచ్చి భయపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా ఎప్పుడైనా, చిన్నప్పుడు కానీ అలా? చాలా ఉన్నాయండి. అందరు నా లైఫ్లోనే కాదు, ఐ థింక్ అందరి లైఫ్లోనే ఉంటాయి. రీసెంట్ అయితే స్కేరీ సౌండ్ రావటం కాదు, మా బుడ్డోడు ఉన్నాడు కదా, వాడికి ఏదో భయంకరమైన కళ వచ్చి ఉంటుంది, వాడు పెద్దగా అరిశాడు, వాడి అరుపుకి నేను ఉలికిపడి లెగిసాను. సో దట్స్ ద రీజన్. సో స్వీట్. థ్యాంక్ యూ నాని గారు, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. Okay, we have a Q&A with media, so అండ్ వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. డైరెక్టర్ గారిని, హీరో గారిని, DOP గారిని అండ్ అలానే ప్రొడ్యూసర్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవ్వండి. తీసుకుంటున్నారు, ఇక్కడ సెల్ఫీయే తీసుకుంటున్నారు. యా, హియర్ దిస్ సైడ్. Yes, that's so sweet of you, Nani garu. Thank you so much for gracing our event. And we are eagerly waiting for court also. Thank you. Yes, and we have a Q&A with media. Director garni, hero garni and alane
శివ గారిని అండ్ అలానే డిఓపి గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సారీ, ఇందాక ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడుతూ నేను మర్చిపోయాను కంగారులో. ఈ సినిమా వచ్చేసి చాలా కాంపాక్ట్గా ఒక మిడ్ సైజ్ ఫిల్మ్ కింద తీద్దాం అనుకున్నాం. బట్ ప్రొడ్యూసర్ వచ్చేసి ఈ సినిమాని ఇంకా పెద్దది చేయాలని చెప్పి ఆయన ఈ సినిమాని ఇంకా ఇంకా పెద్ద బడ్జెట్గా పెద్ద కాస్టింగ్ తోటి చేశారు. సో 7G శివ గారికి ప్లస్ ఇక్కడ తెలుగులో తెలంగాణలో ఆంధ్రాలో తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేసే ఎన్ సినిమాస్ లక్ష్మీకాంత్ గారికి మంజు గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ February 28th శబ్దం చూడండి థియేటర్స్లో.